జగన్ రెడ్డి చేసిన నేరాలు ఘోరాలకు జగన్ రెడ్డికి జన్మకు యావజ్జీవ శిక్ష తప్పదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వపరంగా ఆ లబ్ధి పొందిన వ్యక్తులు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. అది ప్రూవ్ అయింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి మీ నాన్న తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు మీరు. ఈ రకంగా అది ప్రూవ్ అయింది. కనుక మీకు ఎన్ని జన్మల శిక్ష వేయాలి? ఈ 11 కేసుల్లో వచ్చి నేర విచారణ జరిగి కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష వేస్తే ఎన్ని జన్మలు వేయాలి మీకు? జన్మలు రాబోయే జన్మలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిక్షలు వేస్తూ పోవాలి. రాబోయే 5-6 జన్మలకి ఈయన జైల్లోనే ఉండాలి. నాట్ ఓన్లీ దిస్ జన్మ, ఈ జన్మ ఒక్కటే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేసి రేపొద్దున ఈయన కాదు, ఈ జన్మే కాదు, వచ్చే జన్మ, ఆపై జన్మకు కూడా శిక్షలు పడాలి. మీ పగటి కళ చంద్రబాబు గారికి చంద్రబాబు గారి దాంట్లో ఒక్క కేసులో కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేసిన నిన్న 3 కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆ కేసులో ఎక్కడా ఛార్జ్ షీట్ వేయలేదు. పోలీస్ అధికారులని చీకొట్టింది కోర్టు, సిఐడి అధికారులని చీకొట్టింది కోర్టు. దట్ ఆల్సో విల్ టెల్ యూ. కోర్టు జడ్జిమెంట్లో తీర్పులో న్యాయస్థానం పేర్కొన్న అంశం, అరెస్టు చేసే అధికారాలు ఉంటే సరిపోదు పోలీసులకు. పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కేవలం ఉత్తుత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు. సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి. హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది. ఆ చెంప ఈ చెంప వాయించారు జడ్జి గారు. ఎవరిని? ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుల్ని. ఇది వర్లరామయ్య అన్న మాట కాదు, సాక్షాత్తు జడ్జి గారు కామెంట్. ఇది జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్. ఇది ఉత్తుగా ఏదో అరెస్ట్ చూపించి సాక్ష్యాల తర్వాత అదే కదా మీ బతుకు. సిఐడి బతుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి. నేను పోలీస్ అధికారిని, నేను దర్యాప్తు చేస్తాను, దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని. ఎంత పరువుదండగా తెలుసు. ఇదే గతంలో అయితే మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే ఆ సిఐడి డిఎస్పీ అతను ఎవరో ఉన్నారు, అతని పేరు మొన్నటి తెలుసు, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు. అతను సస్పెండ్ చేయాలా? ఈ 3 కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సిఐడి ఆఫీసర్ సస్పెండ్ చేయాలి, 3 ఈ కేసులో నువ్వు కలగంటావా? నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి? ఏది సాక్ష్యాలే లేవు, ప్రైమా ఫేస్ కూడా సరిగలేదు. మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూస్ అరెస్ట్ చేస్తే సరిపోద్దా? తర్వాత చూసుకుందాంలో సాక్ష్యాలు అంటే సరిపోద్దా? బుద్ధి లేని పోలీస్ అధికారులారా అని కోర్టు చీవాట్లు పెడితే సిగ్గు లేదా మీకు సిఐడి ఆఫీసర్స్ అని అంటున్నాను. నేను సిగ్గుల్లో మీకని అడుగుతున్నా. నేను అతను ఎవరు హెడ్ ఆఫ్ ది సిఐడి సంజయ్ గారిని అడుగుతున్నా, మీ అధికారులకు సిగ్గుందా? సిఐడి అధికారులేనా మీ వాళ్ళు? దారిని పోయే దానయ్యలా? ట్రైన్డ్ ఆఫీసర్సా దారిని పోయే దానయ్యలా మీ సిఐడి అధికారులు? ఒకవేళ సరే మేము అధికారులు అంటే వాట్ ఎవర్ దిస్ యూ సస్పెండ్ దిస్ ఐఓస్. ఈ 3 కేసులు ఐఓని సస్పెండ్ చేయండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని. సూపర్వైజ్ చేసిన ఐజీని వాళ్ళని సస్పెండ్ చేయండి, సిఐడిలో ఉన్న వాళ్ళని. మీరు తప్పుకోండి. అంత పెద్ద మనిషిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు గారిని తప్పుడు దర్యాప్తు, సాక్ష్యాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టిన ఈ దర్యాప్తు అధికారులకి సిగ్గుందా అని అడుగుతున్నా నేను.
తన లక్ష్య సాధనలో యువతరం ఇప్పుడు అండగా నిలబడిందని, ఇప్పుడు వారికి భరోసా కలిగించే బాధ్యత తీసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నా వెన్నంటి ఉండేది యువత బలమే. పవన్ తన లక్ష్య సాధనలో యువతరం అండగా నిలబడిందని, ఇప్పుడు వారికి భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన నీతో గ్లాస్ టీ కార్యక్రమంలో పలువురు యువతీ యువకులతో ఆయన మాట్లాడారు. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో రాజకీయ ప్రమాణం సాగించా. నా వెన్నంటి ఉన్న యువత బలంతోనే నేరపూరిత వైసీపీతో పోరాడుతున్నా అని చెప్పారు. గేటి కొప్పాక సమస్య ఉంది, లేదంటే కూర్చోబెట్టిందాక మీరు చెప్పిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పిఠాపురంలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిఠాపురం, అది చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పిఠాపురం, ఆల్ ఓవర్. అలాగే మన కోనసీమ కోకోనట్ బోర్డు ఉంది, అది ఇంత విస్తారంగా కొబ్బరి ఉంటుంది కానీ కోకోనట్ బోర్డు ఉండదు. ఉత్తరాంధ్ర లాంటి చోట విపరీతంగా క్యాష్యూ ఉంటుంది, జీడీ ఉంటుంది, క్యాష్యూ బోర్డు ఉండదు. ఇదర్ ఇన్ కేరళ ఎన్ని అదర్ స్టేట్స్లో బోర్డ్స్ ఉంటాయి, దానికి రెలవెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. బట్ ఏమైపోతుంది ఇన్ఫర్మేషన్ అంతా, ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు లెజిస్లేటివ్ పవర్, ఇట్ జస్ట్ బికమ్స్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ యువర్ ఓన్ స్ట్రగుల్. ఈరోజు ఉన్న కమిట్మెంట్ యూ ఎక్సర్సైజ్డ్, యూ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఒపీనియన్, బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ ఇఫ్ యూ థింక్ డిఫరెంట్లీ, ఐ విల్ గో ఫర్ నోటా ఇది అని మాట్లాడితే ఏమైపోతుందంటే the energy which we put in, మన అలాంటికి ఏముంటుంది. ఇమాజిన్ టుడే ఐఎమ్ ఏబుల్ టు పిక్ అప్ ఎ ఫైట్ విత్ ద మోస్ట్ నటోరియస్ గవర్నమెంట్ is only because of the power of youth. Janasena has captured the spirit of youth. మేము నిలబడి పోరాటం చేస్తాం. So I want you to think over whatever Janasena takes, whatever decision Janasena takes through me, it is always pro people. మీ సమస్యల్ని కానీ ఐ వాంట్ విమెన్ సేఫ్టీ ఇస్ ద ప్రయారిటీ ఫర్ అస్. అలాగే మన అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టార్స్ వీటితో పాటు చిన్న మనకి వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి చిన్న వృత్తి విద్యలు కానీ లేదంటే బిజినెస్లు కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ టుడే, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, మీరు నాతో పంచుకున్న ప్రతిదీ నేను మీకు హామీ ఇస్తున్నాను, వన్ డే ఇట్ విల్ బికమ్ అ పబ్లిక్ పాలసీ. వివేకానంద జయంతి రోజున మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇన్ కేస్ ఇఫ్ యూ అడిషనల్ నోట్స్ మీరు ఏదన్నా ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ టు మై టీమ్, మా టీంకి ఇచ్చేయండి. అలాగే మీరు చెప్పిన ఏ ఒక్క మాట, అలేఖ్య చెప్పిన మాట కానీ మీరెవరు చెప్పిన ప్రతి ఒక్క మాట అది మీకు చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఉద్దానం కూడా 2 కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నా దగ్గరికి ఇద్దరు పండి. ఐల్ టెల్ యూ 2 ఇన్సిడెంట్స్ అండ్ ఐల్ లీవ్ ఇట్. మీటింగ్ ముగిస్తాను. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్దానంలో మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా చాలా ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను ఐ సెంట్ ఎ టీమ్ టు షూట్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఇట్. చూశాను. That's how I went in, I checked. Then the TDP government moved and dialysis center పెట్టడం. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ గవర్నమెంట్ ద కమింగ్ గవర్నమెంట్లో చేద్దామనేది నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇట్స్ నాట్ అబౌట్. అలాగే హెల్త్ కేర్ మటుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రైవేట్ హెల్త్ కేర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది we are formulating a policy which I will make sure will enforce through this. అదొకటి. దీంతో పాటు యువతకి ఉపాధి అవకాశాలు, వలసలు వెళ్లకుండా ఏం చేయాలి, స్టేట్ అంటే ఇందాక మీరే చెప్పింది, స్టేట్ అంటే ఓన్లీ మీరు అంటుంది అన్నమాట, స్టేట్ అంటే ఓన్లీ క్యాపిటల్ కాకుండా ది డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎట్ టుడే. వన్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ అమరావతి ఏరియా, టుడే ఇట్ ఇస్ విశాఖపట్నం. ఇట్ ఇస్ వాట్ అబౌట్ అనంతపూర్, వాట్ అబౌట్ రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జీవి నారాయణమూర్తి విమర్శించారు. అదేదో కేసులు అంతర్జాతీయంగా అది నడుస్తున్నప్పటికీ ఇప్పుడు ఈరోజు గాజాతో పరిమితం కాకుండా అది మరింతగా మధ్యప్రాచ్యంలోని ఏదైతే గల్ఫ్ దేశాలు, ఈరోజు ఇరాను, సౌదీ అరేబియాలు రెండిటికి అసలు వాస్తవానికి పడదు. ఈ రెండిటి మధ్యన ప్రపంచానికి తెలియకుండా ఎవ్వరికి ఆఖరికి ఒప్పందం జరిగిన దాకా బయట ప్రపంచానికి తెలియదు.
చైనా మధ్యవర్తిత్వంతో రెండు బద్ధ శత్రు దేశాల మధ్యన ఒక ఒప్పందాన్ని సాధించారు. చైనా యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. అమెరికాకి ధీటుగా పోటీగా చైనా అనేక దేశాలతో మైత్రి సంబంధాలు కలగజేసుకోవడం కానీ, ఆ దేశాల ఆంతరంగిక విషయాలలో కూడా చైనా యొక్క ప్రమేయం ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. సౌదీ అరేబియా అమెరికాకి అత్యంత సన్నిహితమైనటువంటి దేశం. అంత సన్నిహితత్వం ఉన్నటువంటి దేశం వాళ్ళకి తీవ్రమైనటువంటి అమెరికాకి బద్ధశత్రువు అయినటువంటి ఇరాన్తోని ఒక స్నేహపూర్వక ఒప్పందం చేసుకుంటున్న విషయం అమెరికాకు కూడా తెలియకుండా అది నడిచిందనంటే ఈరోజు చైనా యొక్క ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు పెరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చైనాకి సంబంధించి మన దేశ వార్తా సంస్థల్లో లేకపోతే అంతర్జాతీయ మీడియాలో చైనా యొక్క ఆర్థిక స్థితి ఏమీ అంత బాగలేదు, ఏదో ఒక రోజు చైనాలోని ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనేది పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మన మీడియాలో కూడా దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల చైనా అది అంతగా మన మీడియాలోని జిన్పింగ్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాళ్ళ దీని మీద పెద్ద వార్తలు రానప్పటికీ దీన్ని వాస్తవం అని చెప్పని అనుకునేటటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా ప్రపంచం 2008 ఆర్థిక రెసిషన్ ప్రభావానికి లోనే దాన్ని ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఏమంత బాగలేదు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పురోభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కొంత సంక్షోభంలో ఉన్నమాట వాస్తవమే, కానీ దాంతో చైనా అంతా దెబ్బతినేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. చైనా యొక్క ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా తను విస్తరిస్తూ అమెరికాకి చెక్ పెట్టేటటువంటి పద్ధతుల్లో అది ముందుకి వెళ్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మనకి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మీలో ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. మాల్దీవులు కాదు లక్షద్వీప్ అని చెప్పనేది ఒక చర్చ నడుస్తుంది కదా, తెలిసినా ఏమైనా అవగాహన ఉందా మనకి? మాల్దీవులు అన్నది ఒక చిన్న ద్వీపాలతో కలిపినటువంటి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక దేశం. అది టూరిజం తప్ప అక్కడ ఇంకేమీ లేదు. ఒక విధంగా మన దేశంలోని ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటటువంటి పద్ధతుల్లో మాల్దీవులు కేంద్రంగా అనేక డబ్బా కంపెనీలు అక్కడ ఏర్పడి నగదు చలామణికి సంబంధించి అక్కడి నుంచే ఆపరేషను జరుగుతూ ఉంది. ఇటీవల వీడిది అదానీ మీద ఏదైతే అమెరికన్ పరిశోధనాత్మకమైనటువంటి పత్రిక దాన్ని విడుదల చేసిందో, అదానీ యొక్క అన్న మాల్దీవులకి పోయి మాల్దీవుల్లో ఉంటూ అనేక కంపెనీలు పెట్టి అదానీ కంపెనీ ఏదైనా స్టాక్ మార్కెట్లోకి రాగానే 10 రూపాయలు ముఖ విలువ, ఏ షేర్కైనా ముఖ విలువ 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయల షేర్ని వాడే ఆ డబ్బా కంపెనీల ద్వారా 300 రూపాయలకి కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేయగానే అందరూ ఇది చాలా బాగుంది, అందుకనే విదేశీ కంపెనీలు 300 రూపాయలకి ఆ షేర్ను కొన్నాయనంటే మనం రేపు ఇంకా చాలా విలువ పెరుగుతుందని చెప్పని ఇంకా పోటీ పడి 300 రూపాయల షేర్, దానికి విలువ లేదు, 10 రూపాయల విలువతో ఉన్నదాన్ని 320 రూపాయలు 340 రూపాయలు అలాగా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి. ఆ పద్ధతుల్లోనే అదానీ యొక్క ఆర్థిక సామ్రాజ్యం అంతా పెరిగింది. వాస్తవానికి ఇదంతా డొల్లే, ఏదో ఒకరోజు గాలి తీసిన బుడగలాగా అది కుప్పకూలిపోతుంది అని చెప్పన్నది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించాలని వస్తానని ఆయన మాట ఇచ్చారని వైఎస్ షర్మిల వెల్లడించారు. వస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించానని వస్తానని ఆయన మాట ఇచ్చారని వైఎస్ షర్మిల వెల్లడించారు. నా తండ్రి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధాన్ని సిబిఎన్ గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు లోకేష్లకు స్వీట్లు ప్రతి విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టదు. కేటీఆర్, కవిత, హరీష్ రావులకు కూడా స్వీట్లు రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అని ఆమె ఆకాంక్షించారు. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్
వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాట్లాడారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు గారిని చూడని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేక్ అంటే మేడం ఇప్పుడు మేడం ఈ చర్చ అంటే ఏంటంటే, ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈస్, రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్ని ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్, పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదో, ఉండకూడదో, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తో చూస్తే అందరికీ పాత్ర ఉండబోదా? కాంగ్రెస్ పార్టీలో మనం పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలు నేను నమ్మకంగా చేస్తానని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. మేడం ఫ్రెండ్లీ రాజకీయాలు, మేడం మీరు ఫ్రెండ్లీ రాజకీయాలు కోరుతున్నారు, ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ రాజకీయం ఉందా మేడం? ఒకవైపు మీ సోదరుడితో చంద్రబాబు నాయుడుకి వైరం ఉంది, మీరేమో రాజకీయాలు అలా ఉండకూడదు అంటున్నారు. ఎట్లా మేడం? నాట్ కండోనింగ్ ఎనీథింగ్. ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం. ఏ వేదిక అన్నది
ప్రజలకు తెలుసు. ఏ ప్లాట్ఫామ్ని మనం ఎంచుకున్నా, ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం. సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం. పార్టీలు ఉన్నది, లీడర్లు ఉన్నది ప్రజల కోసం, స్వార్థం కోసం కాదు అన్నది నాది. చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతాం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కోరికలు అన్యాయమైనవో లేక అసహజమైనవో చాలా ఇదని అనట్లా. కానీ ప్రతి ప్రభుత్వానికి ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక గైడ్ లైన్స్ దాని ప్రకారం ఫాలో కావాలి, యూనిఫామిటీ ఉండాలి. అలా చూసినప్పుడు 5 ఏళ్ళకి కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పాము. అది చేస్తామని ఇప్పటికి అన్నాము. వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటా ఉన్నారు. ఇంకా నిర్ణయం యూనియన్ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడి చర్చలు జరిపి ఏం నిర్ణయిస్తారని వాళ్ళు చెప్తారు. ఇలా ఎల్లకాలం ఇలాగే వాళ్ళు మేము సమ్మె చేస్తుంటాము తెగేంతవరకు అని అంటుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కుదరదు. అది కూడా నెల రోజులు దాటిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ చూస్తూ ఊరుకోలేదు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అది మొదలైంది. సో మేము ఆశిస్తున్నది ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో చేశారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో ఎక్కడ కానీ చిన్నపాటి వీళ్ళు ఆ ఉద్యమంలో భాగంగా చేస్తున్న దాంట్లో అవాంఛనీయమైన ఇవి జరిగిన, వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడిన, రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి రాజకీయ అజెండాతో దాన్ని వెనక నుంచి నడిపే ప్రయత్నం చేస్తూ వాళ్లకు లేనిపోని భ్రమలు క్రియేట్ చేసి ఎక్కడికైనా పోయినా పర్లేదు మేము ఉన్నాం అని చెప్పి చేస్తున్నప్పటికీ ఇటు నుంచి అప్పీల్ చేస్తున్నాం తప్ప వేరే రకంగా ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు కానీ బెదిరింపులు చేయట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఇది ఎల్లకాలం కుదరదు సాగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఇప్పుడు నోటీసులు ఒక్కసారి 10 రోజుల తర్వాత అందరూ జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా దానికి ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయక తప్పదు. ఇప్పుడు ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా వాళ్ళకు భ్రమలో పెడితే దాన్ని నమ్ముకొని ఇట్లా కొనసాగితే సఫర్ కూడా అవుతారు. ఈ వాస్తవం గుర్తించమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. యూనియన్ నాయకులను రిక్వెస్ట్ చేశాం. గవర్నమెంట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు అయితే సక్రమంగా నిర్వర్తించక తప్పదు. అందులో కూడా చాలా లీనియంట్గా ఇంతకాలం అందరూ మన ప్రభుత్వ వెల్ఫేర్ మెజర్స్ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళకు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి సానుభూతి, సింపతి ఉంది. అర్థం చేసుకున్నాము ఆవేదనను. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఉన్న పరిమితులు కూడా అర్థం చేసుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అన్నది విత్ మంత్తో సహా ఇప్పుడు చెప్తున్నాం, మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తామన్నాం కాబట్టి మిగిలినవన్నీ సానుకూలంగా పరిష్కారం అయ్యాయి కాబట్టి సమ్మె విరమించమని విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా నేరుగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 మంది ఏదైనా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయ్యి పొలిటికల్ అజెండా ఉంది. దీంట్లో నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు నష్టపోతారు. ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు 24 జూలైలో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ కొంత అటో ఇటో అయినా పెంపుదల ఉంటుంది. అది రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇందులో ఎవరైనా పట్టుదలకు పోయినా డైరెక్ట్గా అంగన్వాడీ వర్కర్స్కి అప్పీల్ చేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పూర్తిగా పేదల పక్షపాతం తీసుకునే ప్రభుత్వం వహిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల సింపతి ఉన్న ప్రభుత్వం, మీ పట్ల మరింత ఆదరణ కలిగిన ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగంగా మీరు పారితోషికం మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ బాధ్యత వహిస్తున్నందువల్ల మన బాధ్యత కూడా సక్రమంగా నిర్వర్తించకపోతే సమాజానికి చేయాల్సిన సర్వీసెస్ కూడా అందవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా సమ్మె విరమించుకొని విధుల్లో చేరాల్సిందిగా యూనియన్లకు, యూనియన్ ప్రతినిధులకు, అలాగే కింద నేరుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.